Hello students, welcome to Rupa Venkat Nature Lovers. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులకి ఈ మధ్య కాలంలో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు అసైన్మెంట్స్ సబ్మిట్ చేయాల్సినటువంటి టైం అయితే ఫిక్స్ చేశారు. కాబట్టి ఈ ఆన్‌లైన్ మోడ్‌లో అసైన్మెంట్స్ ఎలా సబ్మిట్ చేయాలి? ఇంతకుముందేమో మీరు ఆఫ్‌లైన్‌లో అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేసేది ఉండే. కానీ 23, 24 అకాడమిక్ ఇయర్ నుండి మాత్రం ఆన్‌లైన్‌లో అసైన్‌మెంట్ సబ్మిట్ చేసే విధానాన్ని యూనివర్సిటీ తీసుకొచ్చింది. మరి ఇది ఏ విధంగా చేయాలి? ఎవరికి వారు కొత్త ప్రాసెస్ లాగానే ఉంటుంది కాబట్టి, మీకు క్లియర్‌గా గనక ఈ ప్రాసెసింగ్ తెలిసినట్లయితే మీరు ఈజీగా ఎవరికి వారు చేసుకోగలుగుతారు. కాబట్టి కంప్లీట్‌గా వీడియో అయితే చూడండి. మీకు ఏ టు జెడ్ కంప్లీట్‌గా అర్థమైతే అవుతుంది. మీకు మీరుగా అసైన్‌మెంట్స్ క్వెషన్ పేపర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అసైన్‌మెంట్ అయితే అప్‌లోడ్ చేయగలుగుతారు. ఇంకా యూనివర్సిటీ వెబ్‌సైట్ వచ్చేసి BRAOU ఆన్‌లైన్ డాట్ ఇన్. ఇది ఇక్కడ చూడండి. BRAOU ఇది వెబ్‌సైట్ యొక్క అడ్రెస్. ఇది కాకుండా BRAOU ఆన్‌లైన్ సర్వీసెస్ కూడా మీరు క్లిక్ చేసి అప్‌లోడ్ అయితే చేయొచ్చు. ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ అని ఉంటుంది. BRAOU ఆన్‌లైన్ సర్వీస్ పోర్టల్ ఆర్ BRAOU ఆన్‌లైన్ డాట్ ఐఎన్ అనేది క్లిక్ చేసినట్లయితే మీకు ఈ వెబ్‌సైట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, అడ్మిషన్ నోటిఫికేషన్స్‌లలో మీరు ఆన్‌లైన్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడం కోసం లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు పూర్తి డీటెయిల్స్ అయితే వస్తాయి. మరి ఏ విధంగా మీరు రిజిస్టర్ అవ్వాలి? ఇది కొంత ప్రాసెస్, అంటే ఫస్ట్ టైమ్ రిజిస్టర్ చేసుకునే వాళ్ళకి కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. అది చాలా సింపుల్. తెలుసుకుంటే మాత్రం చాలా సింపుల్‌గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ ఫోర్త్ ఈ థర్డ్ లింక్ అయితే చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫోర్త్ వన్ ఉంది. ఫోర్త్ వన్ సబ్మిట్ ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్ ఉంది కదా! సబ్మిట్ ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్. దీనిపైన ఈ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇంకొక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పేజ్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించి హోమ్ అసైన్‌మెంట్ సబ్మిషన్‌కి ఇచ్చినటువంటి ఈ క్లిక్ ఇక్కడ ఉన్నటువంటి లాగిన్ ద్వారానే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 20 జూన్ వరకైతే ఇచ్చారు. కాబట్టి మీరు పీజీ చేస్తున్నటువంటి విద్యార్థులు మీ యొక్క అసైన్‌మెంట్స్ ఇన్ టైమ్‌లో అసైన్‌మెంట్ సబ్మిట్ చేయండి. ఆఫ్టర్ గాని, బిఫోర్ గాని మీరు ఆఫ్టర్ డేట్ అయిపోయిన తర్వాత ఏం చేసినా ప్రాబ్లమ్ మరి మీరు కంప్లీషన్ అయితే చేసుకోలేకపోతారు. కాబట్టి ఇన్ టైమ్‌లో అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఈ 3 ఆప్షన్స్‌లలో స్టూడెంట్ లాగిన్ అని ఉంది చూసారా? ఇది మీరు స్టూడెంట్స్ అసైన్‌మెంట్ సబ్మిట్ చేసుకోవాల్సినటువంటి ఈ లింక్. ఇంకా నెక్స్ట్ స్టడీ సెంటర్‌కి సంబంధించి స్టడీ సెంటర్ వాళ్ళు లాగిన్ అవ్వాల్సినది ఈ లింకు. అడ్మిన్ అంటే ఇది యూనివర్సిటీ వాళ్ళు లాగిన్ అయ్యేటటువంటిది. మీరు స్టూడెంట్ లాగిన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఓయాసిస్ ఆన్‌లైన్ అసైన్‌మెంట్ సబ్మిషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఓయాసిస్ అని ఉంది. ఇక్కడ హావ్ యూ ఆల్రెడీ రిజిస్టర్డ్ అంటే మీరు ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉన్నట్లయితేనేమో యెస్ అని క్లిక్ చేయాలి. ఒకవేళ ఇప్పటి వరకు కూడా మీరు ఇంకా రిజిస్టర్ కాని పక్షంలో ఇక్కడ నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. అంటే కొత్తగా రిజిస్టర్ అయ్యేవాళ్ళు నో అని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇది చూడండి, ఇది అడ్మిషన్ నంబర్ వెరిఫై అని అయితే వస్తుంది. అడ్మిషన్ నంబర్ అంటే మీ యొక్క అడ్మిషన్ నంబర్ మీరు ఏ స్టడీ సెంటర్‌లో అయితే జాయిన్ అయ్యారో అక్కడ నుండి మీకు అడ్మిషన్ నంబర్ మీరు ఏదైతే అడ్మిషన్ తీసుకున్నప్పుడు వచ్చిన నంబర్ ఉంటుందో అది మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై అని క్లిక్ చేసినట్లయితే వెరిఫై అని క్లిక్ చేయగానే మీకిక్కడ చూడండి, ఇన్‌స్ట్రక్షన్స్‌లో కంప్లీట్‌గా అయితే మీకు ఇది ఏ టు జెడ్ అయితే వస్తుంది. ఈ పేజ్ వరకు కూడా మీరు కొంత అవేర్‌నెస్ ఉన్నట్లయితే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. కాబట్టి దీనిలోనే మీకొక యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వబడింది. చూడండి ఇందులో. ఇక్కడ కిందికి వెళ్ళినట్లయితే లాగిన్‌లో కంటే కిందికి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ యూజర్ గైడ్స్ అని ఇచ్చారు గదా! స్టూడెంట్ యూజర్ గైడ్. ఇక్కడ మీరు కంప్లీట్ ఏ టు జెడ్ ప్రాసెస్ అయితే దీనిలో క్లియర్‌గా అయితే ఇచ్చారు. కాబట్టి ఇది ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అయితే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. దానికి ముందుగా యూజర్ గైడ్‌కి వెళ్ళే ముందుగా మీరు ఇన్‌స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చూడండి. ఇందులో ఇన్‌స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్ అని ఉంది. అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్‌మెంట్స్ ఆన్‌లైన్. ఏ కోర్సెస్‌లలో అసైన్‌మెంట్స్ సబ్మిట్ చేయాలనేది కూడా ఇక్కడ ఒక లిస్ట్ అయితే ఇచ్చారు. ఇవన్నీ కూడా మీకు కంప్లీట్‌గా తెలియజేస్తాను. ఫస్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూడండి. తర్వాత యూజర్ మాన్యువల్‌లోకి ఎళ్దాం. ఎందుకంటే ఇన్‌స్ట్రక్షన్స్ గనక చూస్తే మీకు యూజర్ మాన్యువల్‌లో ఇంకా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి నేను ముందుగా ఇన్‌స్ట్రక్షన్స్ అయితే మీకు తెలియజేస్తాను.
చూడండి ఇక్కడ యూనివర్సిటీ మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చింది. పీజీ అండ్ డిప్లొమా కోర్సెస్, సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ విద్యార్థులకి 2023, 24 విద్యా సంవత్సరం నుండి అసైన్‌మెంట్స్ అయితే ఆన్‌లైన్‌లో సబ్మిషన్ చేయాలనైతే చెప్పారు. యూనివర్సిటీ ఈ పోర్టల్‌లో అసైన్‌మెంట్స్ సబ్మిషన్ దగ్గర క్లిక్ చేసినట్లయితే రిజిస్టర్ చేసుకున్నారా లేదా అని వస్తుంది. రిజిస్టర్ చేసుకొని ఉన్నవాళ్ళైతే యెస్ అని, లేదా లేని వాళ్ళైతే నో అని క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకొని క్వెషన్ పేపర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, తర్వాత బుక్లెట్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవాలి. క్వెషన్ పేపర్‌లో మీకు 3 అసైన్‌మెంట్ క్వెషన్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించిన బుక్లెట్ 1 క్వెషన్ పేపర్ 1కి అసైన్‌మెంట్ 1కి మీరు క్వెషన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత బుక్లెట్ నంబర్ 1 అని ఉంటుంది. ఆ బుక్లెట్ నంబర్ 1ని కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అంటే మీరు ఆన్సర్స్ రాయాల్సినటువంటి బుక్లెట్ కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని, ఆ పేపర్స్‌లలో మీరు ఆన్సర్స్ రాసి, ఆ ఆన్సర్స్ రాసిన తర్వాత వాటిని స్కాన్ చేసి, మళ్ళీ పీడీఎఫ్ రూపంలో సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 11 పేజెస్‌కి సంబంధించినటువంటి ఈ బుక్లెట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. అయితే రిజిస్టర్ చేసుకునేటప్పుడు మీ యొక్క యూజర్ నేమ్ దగ్గర మీ యొక్క అడ్మిషన్ నంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. పాస్‌వర్డ్ అని ఉన్న చోట మాత్రం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తేదీ, నెల, సంవత్సరం అంటే గ్యాప్స్ లేకుండా ఓన్లీ ఉన్నటువంటి అంకెలు మాత్రమే వేసినట్లయితే అదే మీ పాస్‌వర్డ్ అవుతుంది. అది టైప్ చేసి అప్పుడు మీరు వెరిఫై ఓకే చేసిన తర్వాత మీ మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని మీరు మళ్ళీ సబ్మిట్ చేసి లాగిన్ అవ్వచ్చు. అయితే మీరు ఫస్ట్ టైమ్ మీకేదైతే మీరు పుట్టిన తేదీని పాస్‌వర్డ్‌గా ఎంటర్ చేస్తారో అది ఓన్లీ ప్రైమరీ మీరు లాగిన్ అవ్వడం కోసం మాత్రమే. తర్వాత పాస్‌వర్డ్‌ని మళ్ళీ మీరు మార్చుకోవాల్సుంటుంది. మార్చుకున్నప్పుడు మీరు ఏ పాస్‌వర్డ్ అయితే పెట్టుకున్నారో అదే మీకు ఎప్పుడు సబ్మిట్ చేసినా గూడా అదే పాస్‌వర్డ్ అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పాస్‌వర్డ్‌నయితే సెలెక్ట్ చేసుకోండి. దాన్ని మళ్ళీ సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ అసైన్‌మెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఫర్దర్ ఇంకొక సెమిస్టర్‌కి అసైన్‌మెంట్ సబ్మిట్ చేయాలన్నా గూడా మీరు ఇదే విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి, ఆ పాస్‌వర్డ్‌నయితే మీరు సేవ్ చేసుకొని ఉండాల్సొస్తుంది. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మాత్రమే క్వెషన్ పేపర్స్ అయితే మీకు కనిపిస్తాయి కాబట్టి, ఈ 11 పేజెస్ బుక్‌లెట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. చేసుకొని అసైన్‌మెంట్‌లో 3 క్వెషన్స్ అవి 11 పేజెస్‌లో రాయాల్సుంటుంది. సమాధానాలు రాసిన తర్వాత స్కాన్ చేసి లాగిన్ అయ్యి అప్‌లోడ్ చేయాల్సుంటుంది. ఫస్ట్ క్వెషన్ పేపర్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ మీరు రాసిన తర్వాత వాటిని స్కాన్ చేసి అప్‌లోడ్ చేయడానికి మళ్ళీ లాగిన్ అయ్యి అప్‌లోడ్ చేసినట్లయితే మీకు ఫస్ట్ అసైన్‌మెంట్ గనక కంప్లీట్ చేసినట్లయితే తర్వాత సెకండ్ అసైన్‌మెంట్ మళ్ళీ మీకు ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్‌ది సబ్మిట్ చేసిన తర్వాతనే మళ్ళీ సెకండ్ అసైన్‌మెంట్ అయితే ఓపెన్ అవుతుంది కాబట్టి మీరు ఫస్ట్‌ది చేసి సేమ్ ప్రాసెస్‌లో మళ్ళీ సెకండ్ అసైన్‌మెంట్ కూడా అప్‌లోడ్ చేయాల్సయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఓన్లీ పీజీ వాళ్ళకే ఇది ఇచ్చారు. నెక్స్ట్ హ్మ్. డిగ్రీలో ఉన్న వాళ్ళకి గూడా బీకామ్ వాళ్ళకి కొన్ని అసైన్‌మెంట్స్ అయితే ఉంటాయి కదా! వాళ్ళకి గూడా సేమ్ ఇదే ప్రాసెస్ కూడా వచ్చే అవకాశం ఉంది గాబట్టి, ఆన్‌లైన్‌లో సబ్మిషన్ ఏ విధంగా అనేది ఎవరైనా చూసి తెలుసుకొని ఉన్నట్లయితే ఇది ఉపయోగపడుతుంది. ఇక స్టూడెంట్స్ యూజర్ గైడ్‌లోకి వెళ్ళినట్లయితే ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూసారు కదా! ఈ యూజర్ గైడ్‌లోకి వెళ్ళినట్లయితే స్టెప్స్ వైస్‌గా చూడండి ఏమేం చేయాల్సుంటుందో. ఇది యూజర్ మాన్యువల్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్. ఇక్కడ ప్రతి స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. మీకు ఇది అర్థం గాకపోతే మాత్రం కొంచెం ఆహ్, రిస్క్ అయితుంది గాబట్టి, ముందుగా మీరు ఒక పేజీలో లాగిన్ ఎలా వెళ్ళాలనేది ఒక ప్రాసెస్‌లో రాసుకున్నా ఓకే. ఫస్ట్ ఇక్కడ మనకు మెయిన్ పేజ్ వచ్చింది గదా! స్టూడెంట్ లాగిన్ ఇక్కడ రౌండ్ అప్ చేసున్నటువంటి స్టూడెంట్ లాగిన్‌ని మీరు క్లిక్ చేయాలి. స్టూడెంట్ లాగిన్‌ని క్లిక్ చేసినట్లయితే, ఇక్కడ స్టూడెంట్ లాగిన్‌లో మీకు చూడండి ఈ పేజ్ అయితే ఇక్కడ మీకు చెప్పాను గదా! రిజిస్టర్, వెరిఫికేషన్ తర్వాత ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోని వాళ్ళైతే రిజిస్టర్ అని ఇక్కడ నో అని మీరు క్లిక్ చేయగానే ఇక్కడ చెప్పాను గదా! మీకు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు నో అని క్లిక్ చేయాలని. నో అని క్లిక్ చేసిన తర్వాత మీకొచ్చే పేజ్ ఏంటంటే ఇది ఇక్కడ. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకేమో నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది పాస్‌వర్డ్‌కి. ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అంటే మీరు ఈ రిజిస్టర్ చేసుకోని వాళ్ళకి పాస్‌వర్డ్ అయితే ఎంటర్ చేయాలి. అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే అడ్మిషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. రిజిస్టర్ చేసుకోని వాళ్ళేమో ఇక్కడ చూడండి రిజిస్టర్ అని ఉంది గదా! అక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు
నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ రిజిస్టర్ ఇట్ విల్ బి డైరెక్టెడ్ టు ద ఫాలోయింగ్ పేజ్. ఎంటర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ వెరిఫై. అడ్మిషన్ నెంబర్, మీ యొక్క అడ్మిషన్ నెంబర్ అంటేనే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్. అడ్మిషన్ నెంబరే మీకు హాల్ టికెట్ నెంబర్ కూడా కాబట్టి మీ యొక్క అడ్మిషన్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అని క్లిక్ చేయాలి. వెరిఫై అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ పేజ్ అనేది వచ్చేస్తుంది. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వచ్చేస్తుంది. ఎంటర్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ క్లిక్ ఆన్ సెండ్ ఓటీపీ బటన్. లేదా మీ దగ్గర మొబైల్ నెంబర్ కాకుండా మెయిల్ ఐడి కూడా ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి అది కూడా మీరు 2 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ కొట్టిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ ద్వారా మీరు ఓటీపీ పొందొచ్చు. లేదా ఈమెయిల్ ఐడి ద్వారా కూడా ఓటీపీ అయితే పొందొచ్చు. ఇది మీకు ఏది అవైలబుల్ ఉంటే అది మీరైతే ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టినట్లయితే మీకు మొబైల్కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కనుక మీరు ఇక్కడ సబ్మిట్ చేసినట్లయితే ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ బటన్ ఇక్కడ వచ్చేస్తుంది. సబ్మిట్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ అని ఇట్లా వస్తుంది. ఈ బాక్స్ లో రిజిస్టర్డ్ అంటే మీరు రిజిస్టర్ అయ్యారన్నట్టు. ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. మళ్ళీ మీరు లాగిన్ అయ్యేటప్పుడు రిజిస్టర్ అయిన తర్వాత లాగిన్ అవుతారు కదా, ఇక్కడ చూడండి ఇట్ విల్ బి డైరెక్టెడ్ టు ద పాస్వర్డ్ చేంజ్ స్క్రీన్ అనేది వస్తుంది. అంటే పాస్వర్డ్ ఫస్ట్ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, కరెంట్ పాస్వర్డ్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది కొట్టాలి. అంటే మంత్, తేదీ, నెల అండ్ ఇయర్తో సహా అన్నీ కూడా ఎలాంటి గ్యాప్స్ లేకుండా. ఇప్పుడు మంత్ ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఉందనుకోండి 01 అని కొట్టండి. లేదా సెకండ్ మంత్ అయితే 02 అని కొట్టాల్సి ఉంటుంది. ఆ విధంగా ముందుని అంటే 0 అనేది ఉపయోగించండి. అదే 2 డిజిట్స్ అయితేనేమో అవసరం లేదు, కానీ 1 అయితే 0 అనేది మెన్షన్ చేయాలి. ఇక్కడ న్యూ పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకుంటారో ఆ న్యూ పాస్వర్డ్. కన్ఫర్మ్ పాస్వర్డ్ అంటే మీరు మళ్ళీ దాన్ని న్యూ పాస్వర్డ్ ఏం పెట్టుకుంటారో అదే దాన్ని మళ్ళీ రిపీటెడ్గా దీనిలో ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత సబ్మిట్ బటన్ అయితే కొట్టండి. తర్వాత మీకు పాస్వర్డ్ చేంజ్ సక్సెస్ఫుల్లీ, మీ యొక్క కొత్త పాస్వర్డ్ అయితే చేంజ్ అవుతుంది. ఇక ఎప్పుడు లాగిన్ అయినా మీరు ఆ పాస్వర్డ్ను ఉపయోగించి, అంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీ డేట్ ఆఫ్ బర్త్ తోని పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఆ తర్వాత మీరు మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ కొట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే మీరు పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో అది మాత్రమే ఎంటర్ చేయాలి. ఆఫ్టర్ క్లికింగ్ ఓకే, ఇక్కడ పాస్వర్డ్ చేంజ్ అయిన తర్వాత ఓకే బటన్ కొట్టినట్లయితే ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్, మళ్ళీ సైన్ ఇన్ ఆప్షన్ అయితే వస్తుంది మీకు. హాల్ టికెట్ నెంబర్ మీన్స్ మీ యొక్క అడ్మిషన్ నెంబర్, పాస్వర్డ్, మీరు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అది కొట్టేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అనే ఆప్షన్ వస్తుంది. కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ వచ్చిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ తోని ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. హాల్ టికెట్ నెంబర్, మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, స్టడీ సెంటర్ కోడ్, ప్రోగ్రామ్, ఇక్కడ ఇవన్నీ కూడా ఆప్షన్స్ వచ్చేస్తాయి, డీటెయిల్స్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ మీరు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ అని కొట్టండి. కన్ఫర్మ్ చేసి కొట్టినట్లయితే మీకు నెక్స్ట్ మీ యొక్క ఆప్షన్స్ అయితే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. కన్ఫర్మ్ బుక్లెట్స్ అయితే వస్తాయి అసైన్మెంట్ సంబంధించి. చూడండి ఇక్కడ మీ యొక్క సబ్జెక్ట్ ఏదో ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి పేపర్స్, మీకు ఎన్ని పేపర్స్ ఉంటే అన్ని పేపర్స్ ఇక్కడైతే డిస్ప్లే అవుతాయి. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి పేపర్స్ కాబట్టి బేసిక్ ఇవన్నీ ఉన్నటువంటి పేపర్స్, దానికి సంబంధించిన బుక్లెట్ అయితే ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ బుక్లెట్ అయితే డౌన్లోడ్ అవుతుంది. దీనికి ఇది ఓన్లీ మోడల్ స్టూడెంట్ యూజర్ గైడ్ కాబట్టి ఓన్లీ ఇట్లా మీకు ఎగ్జాంపుల్ కోసం అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీకు బుక్లెట్, క్వశ్చన్ పేపర్స్ అన్ని ఓపెన్ అవుతాయి. మీకు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసుకున్న తర్వాత దానిలో 3 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. తర్వాత డౌన్లోడ్ ఆప్షన్లో మీరు బుక్లెట్ ఓపెన్ చేసుకొని దాన్ని మీరు మళ్ళీ స్కాన్ చేసి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేటప్పుడు ఇక్కడ చూడండి సబ్మిట్ అనే బటన్లో ప్రెస్ చేయగానే మీకు ఫైల్ చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఆల్రెడీ ముందే ఆ ఫైల్ పీడిఎఫ్లో తీసుకొని దాన్ని చూస్ చేసినట్లయితే సబ్మిట్ అయితే అవుతుంది. ఎప్పుడైతే అసైన్మెంట్ 1 సబ్మిట్ అవుతుందో మీకు అసైన్మెంట్ 2 అనేది ఓపెన్ అవుతుంది. ఇవి క్లియర్ అయిన తర్వాతనే మీకు సెకండ్ అసైన్మెంట్ సంబంధించినవి ఓపెన్ అవుతాయి. ఇఫ్ ద సబ్జెక్ట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ద సేమ్ విల్ బి ఎనేబుల్డ్ సూన్. ఇక్కడ చూడండి సబ్జెక్ట్స్ కనుక డిస్ప్లే కాకపోతే అవి కొన్ని సబ్జెక్ట్స్ ఇంకా ఇవ్వలేదు, కొన్ని మాత్రమే ఓపెన్ అయ్యాయి కాబట్టి అయిన వాళ్ళకి చేసుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే
ఇన్‌స్ట్రక్షన్స్ చూడండి. అప్‌లోడ్ ఏ విధంగా చేయాలి. The students are required to download the assignment 1 booklet for all the subjects by clicking on download button. A PDF file will be downloaded into the system for each subject separately. మీరు ప్రతి సబ్జెక్ట్, ప్రతి పేపర్‌కి సంబంధించి ఇండివిడ్యువల్‌గా మీ యొక్క అసైన్‌మెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి. Students are required to take the printout of the subjects and complete the assignments. After completion of the assignments, all the papers shall be scanned for each subject separately and shall be made available as PDF files to submit సబ్జెక్ట్ వైస్. దీనిలో గూడా మీరు ఎంబీ ఎక్కువ గాకుండా 20 ఎంబీకి తక్కువగా ఉండే విధంగానే మీరు స్కాన్ చేసి అప్‌లోడ్ అయితే చేయాలి. దానిలో ఎక్కువ గూడా పీడీఎఫ్‌ను రెడ్యూస్ చేసుకొని, అంటే ఎక్కువ ఎంబీలో గూడా అది తీసుకోదు. దానిలో ఎంత వరకు ఉంటే అంతవరకే చేసుకోవాలి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి షోన్ టు అప్‌లోడ్ కంప్లీటెడ్ అసైన్‌మెంట్స్ పీడీఎఫ్ ఫైల్. క్లిక్ ఆన్ చూస్ ఫైల్. ఇక్కడ సబ్మిట్ దగ్గర క్లిక్ చేయగానే చూస్ ఫైల్ అనేది వస్తుంది. ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ చూస్ ఫైల్ అనేది వచ్చింది. ఇక్కడ మీరు చూస్ చేసుకుంటే అది మాత్రం ఓపెన్ అవుతుంది ఇందులో. నెక్స్ట్ సబ్మిట్ అసైన్‌మెంట్ అని క్లిక్ చేసేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్. అప్‌లోడ్ బటన్ ఇక్కడ సబ్మిట్ అసైన్‌మెంట్ కొట్టిన తర్వాత, చూస్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ప్రివ్యూ అనేది కనబడుతుంది. ప్రివ్యూ వచ్చిన తర్వాత, అంటే ఇది మీకు సబ్మిషన్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ ప్రివ్యూ అయితే మీకు ఓపెన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రివ్యూ చూసుకున్న తర్వాతనే మీరు కంప్లీట్‌గా ఇక్కడ చూడండి. ఆఫ్టర్ క్లికింగ్ ఆన్ అప్‌లోడ్ బటన్ ద ఫాలోయింగ్ స్క్రీన్ విల్ బి షోన్ విత్ ప్రివ్యూ ఆఫ్ అప్‌లోడెడ్ పీడీఎఫ్ ఫైల్. ఆఫ్టర్ ఎన్షూరింగ్ కరెక్ట్ పీడీఎఫ్ ఫైల్ ఈజ్ అప్‌లోడెడ్, క్లిక్ ఆన్ సబ్మిట్ అండ్ అసైన్. ఇక్కడ మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఏం చేయలేరు కాబట్టి, సబ్మిట్ కొట్టే ముందుగానే మీరు పీడీఎఫ్ ఫైల్ అనేది మీరు చూస్ చేసుకున్న ఫైల్ కరెక్టేనా కాదా అని చూసుకోవడం కోసం ప్రివ్యూ ఫైల్ అయితే, అంటే ఒక్కొక్కసారి మీరు వేరే ఫైలు, వేరే అసైన్‌మెంట్ దీనిలో అప్‌లోడ్ కావచ్చు, అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవడానికి ఆప్షన్ ఇది ప్రివ్యూ ఆఫ్ అప్‌లోడెడ్ ఫైల్. చెక్ చేసుకొని చూడండి. చూసుకున్న తర్వాత మాత్రమే దాన్ని అప్‌లోడ్ చేయండి. ఇక్కడ నో ఫైల్స్ చూసన్ ఇక్కడ చూడండి, ప్రివ్యూ అనేది చూసుకోండి. అప్‌లోడ్ చూసుకున్న తర్వాత మాత్రమే దీన్ని సబ్మిట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాస్ట్ ఓకే బటన్ కొట్టి కన్ఫర్మ్ క్లిక్. ఒకవేళ గనక మీరు ఏమన్నా మిస్టేక్స్ ఉన్నట్టయితే క్యాన్సిల్ బటన్ కొట్టి రీ అప్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. రీ అప్‌లోడ్ ద కరెక్ట్ ఫైల్. ఆఫ్టర్ కన్ఫర్మేషన్ బై క్లికింగ్ ఓకే బటన్ ద స్క్రీన్ విల్ బి షోన్ యాజ్ బిలో. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫస్ట్ బుక్లెట్ అంటే మీరు అప్‌లోడ్ చేశారు కాబట్టి నెక్స్ట్‌ది ఓపెన్ అవుతుంది. ఫస్ట్‌ది కంప్లీట్ అయిపోయింది కదా! ఇక్కడ ఇది వెరిఫైడ్ అనేది వస్తుంది. అసైన్‌మెంట్ 1 ఇది యూనివర్సిటీ స్టడీ సెంటర్ వెరిఫికేషన్ తర్వాత వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ సెకండ్ అసైన్‌మెంట్‌కి సంబంధించి మళ్ళీ సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. ఫస్ట్‌ది కంప్లీట్ అయితేనే సెకండ్ దానికి ఆప్షన్ అయితే వస్తుంది. ఇప్పుడు సెకండ్ బుక్లెట్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ చూడండి, ఈ పేపర్‌కి ఫస్ట్ అసైన్‌మెంట్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి సెకండ్‌ది కనిపించట్లేదు. కానీ ఇక్కడ ఫస్ట్‌ది సబ్మిట్ చేశారు కాబట్టి ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ అయితే వచ్చింది. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని షార్ట్ కట్స్‌లో చూడండి. సబ్మిట్ అని ఉంటే ఏంటి అసైన్‌మెంట్ ఇప్పటివరకు కూడా సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ అనే బటన్ వస్తుంది. సబ్మిటెడ్ అంటే ఆల్రెడీ మీరు సక్సెస్‌ఫుల్‌గా సబ్మిట్ చేసినట్టయితే సబ్మిటెడ్ అని వస్తుంది. వెరిఫైడ్ అసైన్‌మెంట్ వెరిఫై చేసినట్లయితే వెరిఫైడ్ అని. వాల్యూడ్ అంటే మీ యొక్క అసైన్‌మెంట్‌ని వాల్యూడ్ చేసినప్పుడు వాల్యూడ్ అని వస్తుంది. రిజెక్టెడ్ అసైన్‌మెంట్ అనేది రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అనేది వస్తుంది. కాబట్టి ఆప్షన్స్ చూసుకోండి. ద సేమ్ ప్రొసీజర్ షెల్ బి ఫాలోయింగ్ ప్రాసెస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇన్‌స్ట్రక్షన్స్ లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మరి ఇప్పుడు అసైన్‌మెంట్ సబ్మిట్ చేయడానికి అనేదైతే ఒకసారి చూసుకోండి. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే చూడండి, ఇందులో మీరు ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఎనేబుల్డ్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అసైన్‌మెంట్స్ ఆన్‌లైన్ అని ఉంది కదా! ఇక్కడ దీనిలో మీకు లిస్ట్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే వచ్చింది. దీనిలో చూడండి, కోర్సెస్ దాదాపుగా ఎన్ని కోర్సెస్‌లో అసైన్‌మెంట్స్ ఆఫర్ చేస్తున్నారు అంటే ఎంబీఏ, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ హిస్టరీ, ఎంఎల్ఐఎస్సీ, ఎంఏ సోషియాలజీ, ఎంఏ ఇంగ్లీష్, ఎంకామ్, పీజీ డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్మెంట్, ఎంఎస్సీ బాటనీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ జువాలజీ, ఎంఏ హిందీ, ఎంఏ తెలుగు, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ ఉర్దూ, పీజీడీసీహెచ్టీ, పీజీ డిప్లొమా ఇన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్, పీజీ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్,
ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్. రిమైనింగ్ కోర్సెస్ అనేవి ఇంకా తొందరగా అప్‌లోడ్ చేస్తారని అయితే ఉంది. కొన్ని సబ్జెక్ట్స్ ఇక్కడ ఎకనామిక్స్ లాంటివి కొన్ని అయితే పెట్టలేదు. వాటికి సంబంధించి కూడా లిస్ట్ అయితే ఇస్తారు. ప్రస్తుతం అయితే వీటి నుండి అసైన్‌మెంట్స్ అయితే వీళ్ళు అడుగుతున్నారు కాబట్టి, దీనిలో గూడా మీకు ఆల్ సబ్జెక్ట్స్ సెమ్ 3 ఏదైతే ఇచ్చారో వాళ్ళకి మాత్రమే ఇది లాస్ట్ డేట్ వచ్చేసి చూడండి 3 జూన్ అయితే ఉంది కొన్ని సబ్జెక్ట్స్‌కి. ఇంకా అసైన్‌మెంట్స్ ఇందులో ఇచ్చారు. అయితే 20 అనైతే వెబ్‌సైట్‌లో గూడా వస్తుంది. మీరు 3 లోపలైతే ఇన్ టైమ్‌లో అయితే సబ్మిట్ చేసుకోవడానికైతే చూడండి. ఇన్‌స్ట్రక్షన్స్‌లోకి వెళ్ళినట్లయితే యూనివర్సిటీ డిసైడెడ్ టు హావ్ ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ అసైన్‌మెంట్స్ ఫర్ అకాడమిక్ ఇయర్ 23-24. ఫస్ట్ అప్‌లోడ్ అసైన్‌మెంట్, సెకండ్ నెక్స్ట్ అసైన్‌మెంట్ 2 అనేది ఎంబీఏ స్టూడెంట్స్ హూ ఆర్ ఇన్ సెమిస్టర్ 3 ఫర్ 22-23 అకాడమిక్ ఇయర్ వాళ్ళకి సెమ్ 3 వాళ్ళకి మాత్రం అసైన్‌మెంట్స్ అడిగారు కాబట్టి ఎంబీఏ వాళ్ళు ఓన్లీ సెమ్ 3 అసైన్‌మెంట్స్ అయితే ఉన్నాయి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఇక్కడ ఎంక్వైరీ చేసి కాంటాక్ట్ హెల్ప్ డెస్క్ నంబర్స్ అయితే ఇచ్చారు. 04023680567 లేదా 04023680568 ఈ నంబర్స్. కాల్ సెంటర్ నంబర్ వచ్చేసి 180059900101. ఇదైతే మీకు ఇన్ఫర్మేషన్ కోసం. ఇది కొంత హెల్ప్ అవుతుందనైతే ఇవ్వడం జరిగింది. ఎవరైనా ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకటి ఆన్‌లైన్ ప్రాసెసింగ్ చేసి చూపిద్దామనంటే నాకు అడ్మిషన్ నంబర్ అండ్ డీటెయిల్స్ కావాలి గాబట్టి అది మీకు యూజర్ గైడ్ మాత్రమే అవైలబుల్‌గా ఇచ్చాను. ఇంకా ఎనీ ఫర్దర్ కమ్యూనికేషన్స్ గానీ, ఇన్ఫర్మేషన్ కోసం గానీ నా ఛానెల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికి.